ఓసీ కమ్యూనిటీస్ పైన ఇలా రెచ్చగొట్టి మాట్లాడడం ఇష్యూస్ని లేవనెత్తుతుంది. వాళ్ళ మధ్యలో వైషమ్యాలను రాజేస్తూ ఉన్నారు తీన్మార్ మల్లన్న అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కరెక్టేనా? ఎందుకు అని అంటే సామాజిక వర్గాల పైన కొంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ రైవల్రీ అనేది స్టార్ట్ అవుతే అది మంచి పరిణామం కాదు సమాజానికి అనే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? ప్రేమ ఆప్యాయత అనేది ఇచ్చిపుచ్చుకునే దాంట్లో ఉంటుంది. నీ గెలుపు కోసం మేము కావాలి, కానీ మా ఓటమి నీకు కావాలి. ఈ వర్గాల నుంచి నాయకత్వం ఎదగాలని కోరుకోవడంలో నీకు ఇష్టం లేనప్పుడు ఈ వర్గాలతో నీకు సోపతి ఏంది? ఇంకా ఎందుకు మీ మంచిని ఆకాంక్షించాలి? ఈ వర్గాల నుంచి బీసీలు 162% ఉన్నటువంటి బీసీలు ఇలా 19 మంది ఉంటారు. పిడికేడు మంది లేని మీరు 43 మంది ఉంటారు అసెంబ్లీలో. 1952 నుంచి 2024 వరకు బీసీ మహిళా ఎమ్మెల్యేలు ఎంతమందో తెలుసా? 8 మంది. ఆ 8 మందిలో కొండా సురేఖ 4 సార్లు. అప్పర్ కాస్ట్ ఓసీ మహిళలు ఎంతమంది తెలుసా? 85 మంది. మరి ఇన్ని రకాలుగా మేము ఓట్ల కోసమే మేము పనికొస్తాము, ఇంకా మేము వేరే పాలిటిక్స్ చేయకూడదు అనే ఉద్దేశం మీకున్నప్పుడు మీతో సోపతి ఎందుకు? మాది మేము చేసుకుంటాం. ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి తప్పుల తడకగా ఉంది, ఇది కరెక్ట్ పద్ధతిలో పదే మీరు విమర్శిస్తున్నారు. ఎట్లా అంటే ఏ రకంగా తప్పులు జరిగాయి అనేది ప్రూవ్ చేయలేకపోయారు తీన్మార్ మల్లన్న, అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? ఈ స్క్రీన్ ఒకసారి ఆన్ చేద్దామా? ఓకే అంటే నేను చెప్తా ఇప్పుడే. తప్పకుండా ఇప్పుడు లైవ్ లో ప్రూవ్ చేస్తా తప్పకుండా సర్వే తప్పు అని. ఓకే, ఇప్పుడు మీరైనా ఒప్పుకొని తీరాలి సర్వే తప్పు అని. ఎందుకనంటే అధికార పార్టీ అసలు తప్పులు జరగలేదు, నిందలు వేస్తున్నారు అందరూ. ఇప్పుడు మీరు మాకు న్యాయ దేవత. ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి ఇటు మాకు మధ్యలో మీరు యాజ్ అ జర్నలిస్ట్ ఓ జడ్జిగా ఇక్కడ కూర్చోండి. మీరు చెప్పినట్టు నేను వాదించిన దాంట్లో నిజం ఉంటేనే ఎస్ ఇది తప్పు సర్వే అని మీరు చెప్పండి. లేదు అంటే మల్లన్న గారు మీరే తప్పు చెప్పిరని చెప్పండి. ఓకే, ఇప్పుడు నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సో ఇంతకాలం బాహాటంగా తీన్మార్ మల్లన్న గారు చేస్తున్న అలిగేషన్స్ ని తను సవాల్ చేస్తూ ఉన్నారు. తను క్యూ న్యూస్ ద్వారా ఉదయమే గుడ్ మార్నింగ్ తెలంగాణ ద్వారా చూపించే ఈ ఎల్ఈడి స్క్రీన్ పైనే ఆ సర్వేలో జరిగిన అవకతవకలు ఏంటి, ఎలాంటి లోపాలు జరిగినాయి దాంట్లో అనేవి తను ప్రూవ్ చేస్తానని చెప్పి చూపిస్తానని కూడా చెప్తున్నారు. లెట్స్ వి హ్యావ్ టు సీ దట్. ఒక్కసారి కెమెరామెన్. సో మనం క్వశ్చన్ అడిగినందుకు ఇమీడియట్గా హీ రియాక్టెడ్ ఫర్ దట్. ఎలా ప్రూవ్ చేయగలను నేను చూపిస్తాను అంటూ దాంట్లో జరిగిన లోపాలను కూడా మన ముందు పెడుతూ ఉన్నారు తీన్మార్ మల్లన్న గారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిబ్రవరి 2వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేకి సంబంధించినటువంటి లెక్కల్ని మాట్లాడింది మీడియా ముందు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో జనాభా 3,54,77,554 మంది. వీళ్ళతో పాటు ఇంకొక 16 లక్షల మందిని మేము సర్వే చేయలేదని చెప్పారు. సో ఆ 16, 54 కలిపితే 3,77,554 మంది అవుతారు. అంటే తెలంగాణ జనాభా మొత్తం ఎంత అని చెప్పారంటే 3,70,00,000 అని చెప్పారు ఓవరాల్ గా. ఓకే రైట్. ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా ఈ గవర్నమెంట్ చెప్పింది తెలంగాణ. ఈ డాక్యుమెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు వీళ్ళందరికి ఇచ్చినటువంటిది ఈ డాక్యుమెంట్. ఏది? ఈ బుక్లెట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024. ఓకే, దీంట్లోనే క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం అంటే మా సర్వే మేము చేసిన సర్వే తప్పని మా ప్రభుత్వం ఏం చెప్పింది. నేను కూడా చెప్పట్లేదు, అది వాళ్ళే. ఇంకా మీ ప్రభుత్వం కాదు ఇప్పుడు మరి. అంటే లేదు, ఇక్కడ ప్రభుత్వం అనేది టిఆర్ఎస్ కైనా బీజేపీకి అయినా ఎవరికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. సో ఇట్స్ అవర్ గవర్నమెంట్. ఇది మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. సో ఇక్కడ ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్కను పెట్టింది. ఇది 2023-24 తెలంగాణ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎస్డిపి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద. ఈ సంపదను ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం. ఒక తలసరి అనేటువంటి పదం లాటిన్ భాష నుంచి వచ్చినటువంటి పదం. అది ఇక్కడ ఒక తలకి ఈ సంపదను ఒక తలకి 3,47,000 చొప్పున పంపిణీ చేయడం ద్వారా ఈ భారతదేశంలోనే పర్ క్యాపిటాలో
తెలంగాణ నెంబర్ 1 అయిందని చెప్పినాము ఇక్కడ. సో ఇక్కడ 14,64,000 కోట్లను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తలకు 3,47,000 చొప్పున పంచినాము అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే క్యాల్కులేటర్ తీసుకుంటే 14,64,000 కోట్లు డివైడెడ్ బై 3,03,47 ఎంత వచ్చింది? తెలంగాణ జనాభా 4,21,00,000 వచ్చింది. తెలంగాణ జనాభా 4,21,00,000 ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం ఈ పైన ఉన్నటువంటి ఫోటో చూసారు కదా, రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లస్ బట్టి విక్రమార్క గారు, వాళ్ళిద్దరు కలిసి ఈ బుక్ నాకు ఇచ్చారు. ఎక్కడ? అసెంబ్లీలో అందరికి ఇచ్చిరు. ఇగో ఇది 2024లోనే. 2024లో మన డేటానే తెలంగాణ రాష్ట్ర జనాభా 4,24,00,000 మన డాక్యుమెంట్ చెప్తుంది. మనం చేసినటువంటి సర్వేలో తెలంగాణ జనాభా 3,70,00,000 మనం చెప్తాం. ఇది తప్ప అది తప్ప, ఈ రెండు మీరు చేసినాయి. ఇందులో ఏదో ఒకటి తప్పు. ఒకవేళ ఇది తప్పు అయితే, ఒకవేళ ఇదే తప్పు అయితే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది సభలలో ప్రవేశపెట్టారు మీరు. సభలలో తప్పుడు డాక్యుమెంట్ ప్రవేశపెట్టి సభను తప్పుదో పట్టించారా? ఇది తప్పు అయితే. ఒకవేళ అది తప్పైందనుకో, అది తప్పు చేశారా? 2 పేపర్లు మీవే. 2 పేపర్లలో వేరియేషన్ 50 లక్షలు ఉంది. ఈ 50 లక్షల మంది ఎక్కడ పోయారు? ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇప్పుడు చెప్పండి, సర్వే రైటా రాంగా? ఖచ్చితంగా చూసినాక అనుమానాలు అయితే వస్తున్నాయి. మీరు ఇంకా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ట్రూ. ఇంకేమైనా చేయమంటే చేస్తారు. అయితే వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ ఎకనామిక్ అవుట్లుక్ 24 అయినా అచ్చు తప్పు అని చెప్పాలా? లేదు అని అంటే మేము ఇచ్చిన ఆ సర్వే తప్పుల తడకానన్న ప్రకటన చేయాలి. ఇప్పుడు ఇందులో తీన్మార్ మల్లన్న తప్పు ఉందా, ప్రభుత్వం తప్పు ఉందా? ఇప్పుడు నేను మీ ముందు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లాంటి 10 చూపిస్తా. ఇందులో ఒక చోట అచ్చు తప్పు జరగవచ్చు, కానీ ఇంకొక చోట కూడా తెలంగాణ రాష్ట్రంలో సీతక్క గారి శాఖ ఉంటది. తెలంగాణ రాష్ట్రంలో 0 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు 14 లక్షల చిల్లర ఉన్నారని చెప్పింది. అందులో ఇదే డాక్యుమెంట్ లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లలు 58 లక్షల మంది ఉన్నారని చెప్పింది. ఇదే డాక్యుమెంట్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలు 4 లక్షల పైచిలకు ఉన్నారని చెప్పారు. వీళ్ళందరినీ కొడితే 78 లక్షల మంది. ఇదే డాక్యుమెంట్ లో 78 లక్షల మంది ఓటు హక్కు లేని పిల్లలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 78 లక్షలు. తెలంగాణ రాష్ట్రంలో 2024దే తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి ఓట్ల సంఖ్య 3,32,16,348. వీటికి ఆ 78 గలు వీళ్ళు ఓటు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. వీళ్ళు 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు 78 లక్షలు. ఇంకా ఏం ప్రూఫ్ కావాలి మీకు? ఇంకా 20 ఆధారాలైనా నేను చూపిస్తా. 20 అయినా చూపిస్తా. ఇప్పుడు 2011లో చేసినటువంటి సెన్సస్ ఎవరు చేశారు? యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో నేషనల్ వైడ్ గా సెన్సస్ చేసింది. 2011 సెన్సస్, 2011 జనాభా లెక్కలు. తెలంగాణ ప్రాంతంలో మొత్తం హౌస్ హోల్డ్స్ 83,40,000. తెలంగాణలో జనాభా 3.50 కోట్లు. మరి ఇది తప్పనుకోగలరా? ఒకసారి ఇది చూడండి. ఇదైతే గవర్నమెంట్ పోర్టల్ కదా, తెలంగాణ.gov.in. ఓకే రైట్. ఇది ఒకసారి క్లిక్ చేద్దాం. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో హౌస్ హోల్డ్స్ 83.04. ఓకే, 83.04. ఓకే రైట్. ఇక్కడ
పాపులేషన్ ఎంత చూపిస్తా ఉన్నాం మనం? 350 lakhs. 3,50 lakhs. ఓకే రైట్. ఇప్పుడు మనం 2011లోనే 83 అని చూపిస్తాం హౌస్ హోల్డ్స్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.12 కోట్ల ఇళ్లలో సర్వే చేశామని చెప్పాడు. దాని ప్రూఫ్ కూడా ఉంది. ఆయన చెప్పింది 1.12 కోట్ల ఇళ్లలో మేము సర్వే చేశాం. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల ఇండ్లు మిగిలిపోయాయని చెప్పాడు. ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే 1,15,00,000 ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నట్టు. అవునా? రైట్. ఇప్పుడు 83 లక్షల ఇండ్లు ఉన్నప్పుడు 3,50,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఇండ్లతో కంపేర్ చేసినప్పుడు 32 లక్షల ఇండ్లు కొత్తగా వచ్చినాయి. 32 లక్షల ఇండ్లు కొత్తగా వచ్చినాయి. ఓకే. సో ఈ 32 ఒక హౌస్ హోల్డ్ సైజ్ ఎంత అనుకుంటున్నాం? ఇక్కడ ఒక ఇంట్లో 4 అనుకుంటున్నాం సైజ్. ఈ 4 కూడా వద్దు, ఒక్క ఇంట్లోంచి ఒక్కరే అనుకుందాం. ఒక్క ఇంట్లోంచి ఒక్కరైతే ఇవి 32 లక్షలు ప్లస్ ఈ 3,50,00,000. తెలంగాణ జనాభా ఇట్లా చూసుకున్నా 3,82,00,000 కావాలి. కానీ 3,70,00,000 ఎట్లా వచ్చింది? ఇప్పుడు చెప్పండి. ఇదంతా మీరు చెప్పే ప్రయత్నం చేసినా ఎందుకు కన్సిడరేషన్ లేదంటారు ఈ సర్వే? నేను మీ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. యాజ్ ఏ జర్నలిస్ట్గా, ఇదంతా కల్లారా చూసినటువంటి మనిషిగా ఈ సర్వే తప్పు అని తీన్మార్ మల్లన్న నిరూపించాడా లేదా? ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా మీరు చూపిస్తూ ఉన్నారు, మాకు లైవ్ లో తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 2024లో ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మన జనాభా 4,21,00,000 మంది అని మన డాక్యుమెంట్ చెప్తా ఉంది. 2025 జనవరి నాటికి, ఫిబ్రవరి నాటికి మన జనాభా 3,70,00,000 అని మన సర్వే చెప్తా ఉంది. 6 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 51 లక్షల మంది మాయమైపోయినారు. వీళ్ళు ఎక్కడ పోయినారు? 51 లక్షల మంది మాయమైపోవడం అంటే చిన్న విషయం కాదు. మన ఇళ్లలో ఒక వ్యక్తి కనిపించకుండా పోతేనే ఎంతో ఆందోళన చేస్తారు. కానీ 50 లక్షల మంది కనిపించకుండా ఎటుపోయినారు వీళ్ళు? ఏంటి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఇంతలాగా మీరు చెప్తూ ఉన్నారు, అయినా కూడా అంటే బీఆర్ఎస్ మీతో పాటు ఇది తప్పుల తడకగా ఉంది, 46% ఉన్నది 42%కి ఎలా డిక్రీజ్ అయింది అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు దాన్ని దాటవేసే ప్రయత్నము? ఒక ఫుల్ స్టాప్. వాళ్ళు చేసినటువంటి బిగ్ మిస్టేక్ ఏంటంటే ఎవరు పసిగట్టరు అని ఒక సాహసం చేసేది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు వరకు బీసీల లెక్కలు ఎవరు చెప్పలే కదా, అఫీషియల్గా కేసీఆర్ కూడా బయట పెట్టలే కదా అని అనుకోరు. కానీ కేసీఆర్ చేసినటువంటి ఒక మంచి పని ఇవాళ ఈ లెక్కలు బయటపడడానికి కారణమైంది. ఏంటది? పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని చెప్పుకొచ్చిండు. దాన్ని వీళ్ళు కొనసాగించారు. సో ఒక నిజము కొద్ది రోజులు మాత్రమే నియంత్రించబడుతుంది, కప్పబడుతుంది. ఎల్లకాలం నిజాన్ని దాచలేవు. అది ఈ చరిత్రలో ఇంపాసిబుల్ ఇక ఈ భూమి మీద. ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆయన ఒక స్టేట్మెంట్ చేసినాడు. తెలంగాణ రాష్ట్రంలో మేము ఉన్నది 10% లోపే, అయినా మాకు 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తున్నారు మీరని క్వశ్చన్ చేసినాడు ఆయన. ఆ ప్రూఫ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో 10% రిజర్వేషన్ కాపాడుకోవాలంటే బీసీలను మాయం చేసి ఓసీలను ఎక్కువ చేసి చూపించాలనేది ఈ డ్రామా ప్లాన్. ఈ ప్లాన్ లో అడ్డంగా దొరికిపోయినారు. దొరికిపోయి తప్పును ఒప్పుకుంటే ఎక్కడ నామూష్ అవుతుందో అని తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేశారు. ఆ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ అనట్లేదండి, నాకు తెలిసి ఇంత పాజిటివ్గా ఇంత ధైర్యంగా ముందుకెళ్లే వ్యక్తిని ఈ జనరేషన్ లో పాలిటిషియన్స్ లో నేను చూసి, ఇంత గుండె ధైర్యం ఏంటి మీకు అసలు? విషయం ఏంటంటే ఐ నెవర్ స్పీక్, డేటా కెన్ స్పీక్. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? తప్పే లేనప్పుడు నువ్వు భయపడడం దేనికి? సస్పెన్షన్ దేనికి? వాళ్ళ ఇష్టం అది, కానీ వాళ్ళ ఇష్టం సస్పెన్షన్ అనేది.
నేను మాట్లాడుతుంది నిజమని నా అంతరాత్మ నాకు చెప్పినప్పుడు, నా అంతరాత్మ, నేను ఇక్కడ బయటికి ఎన్ని మాట్లాడినారే నువ్వు మాట్లాడిన తప్పురా అని అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది మనసులో, అది చెప్తా ఉంటది కదా, అది కూడా నువ్వు మాట్లాడేది కరెక్టు అని చెప్పిన తర్వాత నేను ఈ భూమి మీద దేనికి భయపడాల్సిన పని లేదు. ఒక అబద్ధాన్ని అబద్ధం అని చెప్తా ఉన్నా, దానికి ధైర్యం ఎందుకండి? దానికి ధైర్యం ఎందుకు? కొంతమంది ఇన్నేళ్ల పాటు చెప్పలేకపోయారు, నేను చెప్తున్నా, అదే ఆశ్చర్యం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మధు యాష్కి గారు బాహాటంగా అగ్రకులాల వాళ్ళు చేసిన ఈ తప్పుని కూడా ఎత్తి చూపరు, లేదంటే సస్పెన్షన్లు ఉండవు. తీన్మార్ మల్లన్నకు సంబంధించి సస్పెన్షన్ అనే విషయం పైన చాలా ఒక ఎదురు తిరగడం అనేది మేము చూసాం. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్? విషయం ఏంటంటే వాస్తవానికి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఎవరిని పిసిసి చీఫ్ అన్నా, వెంకటరెడ్డి గారు అన్నా, రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఏకంగా ఫోన్లు చేసి కాంగ్రెస్కి ఏకూరి బీజేపీకి ఏమైనా ఫోన్లు చేసి ఆడియో టేబుల్ బయటకు వచ్చినాయి. ఉన్నాయా మీ దగ్గర? ఆన్లైన్ లో ఉన్నాయి కదండి, చూస్తే అన్ని ఉన్నాయి. ఆయన మాట్లాడిన అన్ని ఉన్నాయి దాంట్లో. ఏ ఒక్కటి దాచిపోయే వాళ్ళే. ఇవాళ సోషల్ మీడియా అట్లా ఉంది కాబట్టి అన్ని అట్లా సురక్షితంగా ఉన్నాయి. ఇక్కడ నాకు ఎవరైతే షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేస్తున్నా అని లెటర్ పంపించిండో చిన్నారెడ్డి గారు, ఆయన నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చినాక వారం రోజుల తర్వాత వనపర్తిలో మీటింగ్ పెట్టి సొంత పార్టీ ఎమ్మెల్యేని తిట్టొచ్చాడు. ఆయనే తిట్టొచ్చి ఆయన క్రమశిక్షణ తప్పి, ఆయన క్రమశిక్షణ సంఘానికి చైర్మన్, ఆయన నన్ను సస్పెన్షన్ చేసి పంపించాడు. విషయం ఏంటంటే వీళ్ళకి పరిజ్ఞానం లేని, వీళ్ళకి తెలివి లేనిది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ బుక్ ఉంది. కాన్స్టిట్యూషన్ బుక్ లో ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదు అనేటువంటి పాయింటే ఉండదు. బట్ అది శృతి మించుతుంది అనేది కదా. అంటే ఒక విషయము, పార్టీ నిర్ణయం వేరు, ప్రభుత్వ నిర్ణయం వేరు. ఇట్స్ అవర్ గవర్నమెంట్ అంటున్నాం మనం ఇప్పుడు, నాట్ అవర్ పార్టీ. పార్టీ అనేది ప్రజలకు హామీలు ఇచ్చి ఎన్నికల గోదాలోకి దిగుతుంది, ఇవి నెరవేరుస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఏం చెప్పుకుంటారు మీరు? రేవంత్ రెడ్డి గారు. మీకు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలా మీరు? కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నినాదం కరెక్ట్, 42% రిజర్వేషన్ ఇస్తాం, కాస్ట్ సెన్సస్ చేస్తాం ఈ దేశంలో అని. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పగానే, కాస్ట్ సెన్సస్ చేస్తున్నామని చెప్పగానే, నేనే విస్తృతంగా నిలబడి ప్రజలారా అందులో పాల్గొనండి, ఈ సర్వే మన జీవితాలను మారుస్తుంది, ఈ సర్వే వల్ల మనకు మంచి జరుగుతుందని నేనే కదా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని. కానీ ఈ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈ తప్పుడు లెక్కల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంది. మీరు 2011లో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మీద. తీసుకొస్తే అదే గవర్నమెంట్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మీడియా ముందుకు వచ్చి ఆ డాక్యుమెంట్ ఆర్డినెన్స్ చింపి అవతల బారేసాడు. ఆర్డినెన్స్ అయినా సర్వే నివేదిక అయినా అది ప్రభుత్వానిది అయి ఉంటుంది, పార్టీది అయి ఉండదు. వీళ్ళకు బుర్ర పని చేయక, తెలివి లేక ఇటువంటి అన్ని చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే,